దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. బాగున్నారు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. అనుదినం దేవునితో నడుస్తున్నటువంటి మనము దేవునికి మహిమార్థకరంగా జీవించేటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, మనము దినము వాక్యాన్ని ధ్యానిద్దాము. అనుదినము వాక్యం అనేది మనకు ఒక ఆహారం. బ్రేక్ఫాస్ట్ లేకపోతే కళ్ళు తిరుగుతాయి, మధ్యాహ్నం లంచ్ లేకపోతే ఖచ్చితంగా షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, డౌన్ అయిపోవచ్చు, హెచ్ కావచ్చు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది శరీరానికి. రాత్రికో కొంతమంది డిన్నర్ చేస్తారు, కొంతమంది డిన్నర్ చేయరు, కొంతమంది కొంచెం మిల్క్ అలాంటివి షేక్ లాంటివి తీసుకొని అడ్జస్ట్ అయిపోతుంటారు. అల్టిమేట్గా ప్రతి పూటకు ఏదో ఒకటి ఈ శరీరానికి ఇచ్చి ఈ శరీరాన్ని పెంచి పోషిస్తుంటాము. ఎందుకంటే శరీరములో ఉన్నాం కాబట్టి శరీరానికి శక్తిని ఇస్తున్నాము. అదేవిధంగా ఆత్మకు కూడా మనము శక్తిని ఇవ్వాలంటే ఆత్మీయ ఆహారాన్ని మనము ప్రతి పూట మనం పొందుకోవాలా. అంటే ఆత్మీయ ఆహారం ప్రతి పూట కంటే కూడా దివారాత్రులు అంటే 24 hours ఆత్మీయ ఆహారం ఫుల్గా మనకు ఉండాలి. శరీరంలో ఎలా నీళ్లు లేకపోతే మనకి ఇబ్బంది వస్తుందో అలాగే దేవుని వాక్యం అనేది హృదయంలో లేకపోతే అన్ని విషయాల్లో భయపడిపోతుంటాము, టెన్షన్ పడిపోతుంటాము, ఏమి చేయలేనని దిక్కులేని పరిస్థితులకి వెళ్ళిపోతుంటాము. కాబట్టి మనము నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానించాలా. దేవుని వాక్యం వల్ల గొప్ప మేటను శక్తిని మనం పొందుకుంటాము. కాబట్టి ప్రతిరోజు ఏ విధంగానైనా సరే దేవుని నామాన్ని మహిమపరచాలా, ఆయన ఆరాధించాలా. ఆయన నామాన్ని మనము ఏం చేయాలంటే స్మరిస్తూ ఆ మాటలు మనం వినాలా. విన్న తర్వాత అది జీర్ణించుకుంటూ అది మనం ఏం చేయాలంటే అనుదినము అది అన్వయించుకుంటూ జీవించేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు అది మనకు ఎంతో ఆనందము, శ్రేయస్కరము, మన ద్వారా మన వాళ్ళందరికీ కూడా శ్రేయస్కరము, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కాబట్టి మనం అందరం బాగుండేదానికి కారణం ఏంటంటే మనం పాజిటివ్ మైండ్ని కలిగి ఉంటాము. పాజిటివ్ మైండ్తో పాటు మనల్ని మనం తగ్గించుకుంటూ ఏమాత్రము ఈ లోక సంబంధమైనటువంటి ఆ వేషాలకు మనం పోకుండా ఆయన నిమిత్తం జీవించడానికి మనము ఆసక్తి కలిగినప్పుడు మనకి ఏ విధమైన చీకు చింత అనేటివి ఉండవు. అది దేవుని యొక్క మాట. కాబట్టి మనము ఈ దినము లూకా సువార్త 10వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడికి ప్రభు అయిన యేసుక్రీస్తుకు జరిగినటువంటి డిస్కషన్ గురించి మనము మాట్లాడుకున్నాము. అంటే మనం ఆ మాటలు మాట్లాడుకోవడం అంటే నా భాషలో మనం ఆ మాటలు ధ్యానించుకున్నాము. ఆ ధ్యానించుకున్నప్పుడు మనం కొత్త శక్తిని పొందుకుంటాము. ఆ మర్మము మన హృదయంలో ఏమవుతుందంటే గూడు కట్టుకుంటుంది, బలమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాము. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుకు ధర్మశాస్త్ర ఉపదేశకులకు జరిగినటువంటి ఆ సంభాషణను మనము ధ్యానిద్దాము. అక్కడ అంటాడు, అతడు తన హృదయంలో ఏముంటుందంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడికి ప్రభు అయిన యేసుక్రీస్తును శోధించాలా అనేటువంటి ఉద్దేశంతో వస్తాడు. వచ్చి, బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు అందరికీ బోధించేవాడు కదా, నీకు తెలియదా అంటే, అవును ప్రభువా తెలుసు, నీ దేవుడైనటువంటి యెహోవాని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆరాధించాలి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి అని ధర్మశాస్త్రము నాకు తెలుసు అనేటువంటి మాట ప్రభుతో అంటాడు. అన్న తర్వాత అంతే కదా, నువ్వు ఆ పని చేస్తే చాలు కదా, నువ్వు అదేవిధంగా దేవుని ఆరాధించు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు, తప్పకుండా నువ్వు నిత్య జీవంలోనికి వారసులు అవుతావు అనేటువంటి మాట ప్రభు యేసుక్రీస్తు ఈ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడితో అంటాడు. అప్పుడు ఆయన అంతటితో గమ్మకుండకుండా మరలా తన హృదయంలో ఏముంటుందంటే తన ఎలా ఎంత నీతిమంతుడో కనబరుచుకోవాలని, తన నీతిని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో తనలో అతిశయమైనటువంటి భావన వచ్చి మళ్ళా అంటాడు, ప్రభువా అవును, నా పొరుగువాడు ఎవరు అని అడిగినప్పుడు అప్పుడు ప్రభు చెప్తాడు, నీ పొరుగువారు ఎవరంటే ఒక చిన్న ఉపమానం చెప్తాడు. ఎరుకో నుంచి అంటే యెరూషలేము నుంచి ఎరుకోకు ఒకడు వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండేటప్పుడు మార్గ మధ్యములో వాళ్ళు ఏం చేస్తారంటే దొంగలు పట్టుకొని ఆ వ్యక్తిని బాగా అంటే తన బట్టలు కూడా తీసివేసి తను బాగా కొట్టి తన దగ్గర ఉండేదంతా లాక్కొని తనను కేవలం కొంచెం కొన ఊపిరితో విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు దొంగలు. అప్పుడు అతను ఎక్కడ ఉంటాడు, ఆ దారి ప్రక్కన పడిపోయి ఉంటాడు. ఆ దారి ప్రక్కన పడినప్పుడు దారిలో ఒక యాజకుడు వస్తూ ఉంటాడు. యాజకుడు వస్తూ ఏం చేస్తాడంటే ఆ యొక్క వ్యక్తిని చూసి, అయ్యో పాపం ఎవరో కొట్టేశారు అని ఆయన ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. తనేమో కొన ఊపిరితో ఉంటున్నాడు.
క్షణాల్లో ఇంకొక వ్యక్తి వస్తాడు. ఆయన ఎవరంటే లేవీయుడు. అంటే లేవీయుడు అంటే దేవుని మీద ఆధారపడి దేవునిని ఆరాధిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడిని లేవీయుడు అంటాడు. అతడు కూడా చూసి అయ్యో పాపం ఎవరో ఇన్ని కొట్టి ఇలా వేసేసారు అంటూ తను కూడా వెళ్ళిపోతాడు. అంటే యాజకుడు వెళ్ళిపోయాడు, లేవీయుడు కూడా వెళ్ళిపోయాడు. ఇంకా మూడో వ్యక్తిగా ఒక సమరయుడు వస్తూ ఉంటాడు. అతడు తన యొక్క గాడిద ఎక్కి వస్తూ అక్కడ దిగి చూస్తాడు. చూడగానే ఆ యొక్క వ్యక్తి పడిపోయింటే చాలా జాలి కలుగుతుంది అతనికి. కలిగి తను వెళ్ళేటువంటి ప్రయాణానికి కొంచెంసేపు ఆపుకొని తన దగ్గర ఉండేటువంటి ఆ యొక్క బట్టలు, కొత్త బట్టలు తీసుకొని ఆ తర్వాత అతని దగ్గర కొంచెము ద్రాక్ష రసము, నూనె ఉంటాయి. అవన్నీ తీసుకుని ఏం చేస్తాడంటే ముందు ఆయన దగ్గర ఉండే బట్టలతో తన యొక్క ఆ గాయపడిన వ్యక్తిని తుడుస్తాడు. ఆ గాయాలన్నీ తుడిచి ఆ ద్రాక్ష రసాన్ని ఆయనకి త్రాపించి కొంచెము నూనె పూసి మొత్తం సెట్ చేసి, అంటే ప్రాథమిక చికిత్స చేస్తాడు. ఎవరు? సమరయుడు. ప్రాథమిక చికిత్స చేసి అంతటితో అక్కడ విడిచిపెట్టడు. అయ్యో విడిచిపెడితే ఎలా అని మరలా ఏం చేస్తాడంటే తన ప్రాణాన్ని కొంచెం ఆపుకుంటాడు, కొంచెం సాక్రిఫైస్ చేస్తున్నాడు. మరలా తన వెనక కూర్చోబెట్టుకొని ఆ దారిలో ఆ పూటకూళ్ళు పెట్టేటువంటి ఆ యొక్క ప్రదేశానికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే ఈ యొక్క వ్యక్తిని అక్కడ వాళ్ళకి అప్పగించి కొంత డబ్బు ఇస్తాడు. ఇదిగో నేను బయటకు వెళ్తున్నాను, నా పనులన్నీ చూసుకుని మరలా తిరిగి నేను వచ్చేటప్పటికి ఈ వ్యక్తికి కదా నేను ఇచ్చిన డబ్బులు కదా చాలకపోతే మీరు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టుంటే నేను మరలా వచ్చి మీకు రావాల్సినంత ఇస్తాను అని ఆ యొక్క వ్యక్తిని అక్కడ పూటకుళ్ళ వాళ్ళకి అప్పగించి తన దగ్గర ఉండేటువంటి డబ్బులు ఇచ్చి మరలా తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ యొక్క కథ, ఈ ఉపమానము ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరికి చెప్తాడంటే ఈ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడికి చెప్తాడు. అతడు విన్న తర్వాత అప్పుడు ప్రభు అంటాడు, ఇప్పుడు నువ్వు విన్నావు కదా ఈ ఉపమానము, దీనిలో నీకు ఎవరు పొరుగువాడుగా అనిపిస్తున్నాడు అనేటువంటి మాట అన్నప్పుడు ఈ విధంగా సమరవే కదయ్యా, చూశాడు, ఆయన మీద జాలి పడ్డాడు, తర్వాత తన దగ్గర ఉండే దాంతో ప్రాథమిక చికిత్స చేశాడు, తర్వాత తీసుకువెళ్ళి తను రికవర్ అయ్యేదాని కొరకు ఆ పూట కూడా ఆ వ్యక్తి దగ్గర విడిచిపెట్టి కొంచెం డబ్బు కూడా ఇచ్చిపోయి చాలకపోతే మరలా ఇస్తానని చెప్పాడు. అతనే తయా పొరుగువాడు అంటాడు. అంతే ఆయనే. అంటే ఇక్కడ ముగ్గురు వచ్చారు మార్గంలో, నీతులు చెప్తున్నారు, దేవునితో ఉంటున్నామనేటువంటి ఆ యొక్క గర్వాన్ని కలిగి ఉంటున్నారు, ఆ దేవుని గురించినటువంటి సమస్తం మాకు తెలుసు అనేటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నారు, దేవుని గురించి ఉపదేశిస్తున్నారు. కానీ ఉపదేశించే వాళ్ళు ఏ సహాయం చేయలేకపోతున్నారు. దేవుని వ్యక్తిత్వము, దేవుని ఉనికిని తెలిసి దేవుడు ఏం చెప్తున్నాడో, ఎలా చేయమంటున్నాడో అవన్నీ తెలిసినటువంటి వాడు కూడా అయ్యో పాపం అని వెళ్ళిపోయాడే. కానీ ఈ సమరుడికి దేవుని గురించినటువంటి ఆ యొక్క విషయాలు తెలియవు. ఆ యొక్క యాజకుడు బోధించేటువంటి బోధ కూడా ఎప్పుడైనా వినలేదు. తన హృదయంలో ఏముందంటే ఒక కనికరం ఉంది, ఒక ప్రేమ ఉంది, ఒక జాలు ఉంది. వీటిని బట్టి ఆ వ్యక్తిని చూడగానే తన హృదయం ఏమైపోయిందంటే చాలా బాధపడిపోతుంది, జాలి పడుతుంది, కనికరించబడుతుంది. కాబట్టి ఆ యొక్క పని చేయగలుగుతుంది. కానీ దేవుని తెలిసిన వాళ్ళకి ఆ కనికరం లేదు, దేవుని గురించి మాట్లాడే వాళ్ళకి ఆ దయ లేదు. కానీ ఏమి తెలియనటువంటి వాడు వీడే మీ పొరుగువాడు. అంటే నిన్ను ఎవరైతే నీ శ్రేయస్సును కోరుతాడో, నీ యందు ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాడే నీ పొరుగువాడు అవుతాడు. కానీ నీ మీద చాడీలు చెప్తూ, నిన్ను చూసి ఎగతాళి చేస్తూ, నువ్వు ఇబ్బందిలో ఉంటే నిన్ను విడిచిపెట్టి, నిన్ను చూసి ఈవిడికి ఇలాగే కావాలా అనుకునేవాడు పొరుగువాడు కాడు, మనవాడు కూడా కాదు. కాబట్టి మనము మన పొరుగువాడు అనేవాడు ఎలా ఉందంటే, మనం కూడా ఇతరులకు పొరుగువాడుగా ఉండాలంటే ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఇతరులు మనకు ఏమి చేయాలనేటువంటి ఆశ మనకు ఉంటుందో మనము కూడా ఆ ఇతరులకు అలాంటి పని చేసేటువంటి మనస్తత్వాన్ని మనం ఎప్పుడైతే అవలంబిస్తామో అప్పుడు మనము మంచి సమరుడు, మంచి ఆ యొక్క పొరుగువాడు అనేటువంటి పేరును దేవుని దగ్గర మనం పొందుకుంటాము. కాబట్టి దేవుని మాటలు వల్లించడం కాదు, దేవుని గురించి తెలుసుకొని మాకు తెలుసులే అని చెప్పుకోవడం కాదు. కానివ్వండి, అవేమీ తెలియకపోయినా కూడా నీలో కావాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి ఆ దయ, జాలి, కరుణ చూసి, మనిషిని చూసి హృదయము కొంచెము కదిలేటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో వాడే నిజమైన పొరుగువాడు అంటున్నాడు. కాబట్టి అలాంటి పొరుగువాడి యొక్క గుణ లక్షణాలను మనం కలిగి ఉండాలంటే మనలో దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. దేవుని యొక్క ఆత్మను మనం ఆర్పివేయకుండా ఆ ఆత్మను వెలిగించినప్పుడు ఈ యొక్క విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. మన హృదయం స్పందిస్తుంది, మన చేతులు స్పందిస్తాయి, మనము పని చేసేదానికి ప్రారంభిస్తాము.
కాబట్టి మన ద్వారా ఏదైనా మంచి జరుగుతుంది అంటే అది దేవుని యొక్క ఆత్మ చేత మనము నడిపించబడుతున్నాము. మన చేత మంచి జరిగేదానికి అవకాశం ఉన్నా కూడా మనము చేయకుండా హృదయాన్ని మనం కఠినపరుచుకొని ఆ యాజకుడిలాగా చూసి వెళ్ళిపోవటము, ఆ లేవిడిలాగా చూసి వెళ్ళిపోతే మనల్ని ఎవరున్నారంటే ఈ లోక సంబంధమైనటువంటి అపవాది యొక్క ఆ యొక్క హస్తంలో మనం ఉన్నామని మనల్ని మనమే తెలుసుకోవచ్చు. కాబట్టి మనకు ఆ జాలి రావటం లేదు, ఆ ప్రేమ రావటం లేదు, ఆ దయ రావటం లేదు. ఎవరికైతే ఏమి దేవుని గురించి తెలియకపోయినా కూడా ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో వాడు నిజంగా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నాడు అని మనం ఖచ్చితంగా తెలుసుకోగలము. కాబట్టి మనము క్వాలిఫికేషన్ ఏంటంటే మన హృదయం ఎల్లప్పుడూ కనికరముతో నింపబడి ఉండాలా, దేవుని దయతో నింపబడి ఉండాలా. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మనము కూడా ఇతరులను ప్రేమించేటువంటి మనసును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే దేవుని యొక్క ఆ మహాకృప మహాశక్తిని మనం పొందుకుంటాము, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము. ఈరోజు మనం మంచి పొరుగువారుగా ఉండాలంటే ఈ సమరుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఏ విధంగా స్పందించాడో అలాంటి స్పందన నీకు నాకుగా ఉంటే మనము పొరుగువారుగా ఉంటాము. కాబట్టి పొరుగువాడికి ఉండవలసిన లక్షణాలు జాలి కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా, దయ కలిగి ఉండాలి. కానీ వాడి మీద చాడీలు చెప్పుకుంటూ వాడి పట్ల ఈర్చగలిగి వాడిని చూసి వాడికి ఇలాగే అవ్వాలా అనేటువంటి మనసు కలిగి ఉండటము ఇది పొరుగువాని యొక్క లక్షణం కానే కాదు. కాబట్టి పొరుగువాడుగా ఉండాలా అనేటువంటి ఆ కోరిక ఉంటే ఇలాంటి లక్షణాలు ఎప్పుడైతే మనము అవలంబిస్తామో అప్పుడు దేవునికి మహిమ వస్తుంది, దేవుని దగ్గర మనకు గొప్ప కృప వస్తుంది. అలాంటి కృప మీకు కావాలంటే ఇప్పుడే మంచి సమరుడిగా మారి దేవుని నామాన్ని మహిమపరచండి, దేవుని యందు ఆనందించండి, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించి దేవుని ద్వారా ధారాళమైనటువంటి కృపను పొందుకోండి. ఇప్పుడే ఆ పని చేటుకు మీరందరూ ఏం కావాలో పురికొల్పబడదాము, దేవుని రాజ్యాన్ని కడదాము. ప్రార్థించుకున్నాము. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్వితీయమైన ప్రేమలో ఈ ఉదయకాలం నాయన లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనంలో ప్రభా ఆయా ధర్మశాస్త్ర ఉపదేశకుడికి మీకు జరిగినటువంటి ఆ యొక్క సంభాషణలో ప్రభా ఎవరు మంచి ఆ యొక్క పొరుగువాడు అనేటువంటి మాట ప్రభా ధర్మశాస్త్ర ఉపదేశకుడు మిమ్మల్ని శోధిస్తూ అడిగినప్పుడు అయ్యా ఎంతో మర్మం కలిగినటువంటి ఆ ఉపదేశాన్ని ఉపదేశించారయ్యా. అవునయ్యా, ఈ దినంనైనా వింటున్నటువంటి నిబిడలు అయా నేను చెప్తున్నటువంటి నేను కూడా ప్రభా మంచి నాయన ప్రభా అయా ప్రభా సమరుడుగా మా జీవితాలు ఉండాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, మా వల్ల ప్రతి ఒక్కరికి మేలు కలిగేటువంటి జీవితాన్ని మేము కలిగి ఉండాలని, ఏ మేలైతే మేము ఇతరుల ద్వారా అయా అర్జిస్తామో అదే మేలును కూడా ప్రభా రెట్టింపు మేలును కూడా మేము చేసేటువంటి మనస్సును మేము కలిగి ఉండటకు మా హృదయాలు స్పందించినట్లు నాయన, మా రాతి గుండెలను ప్రభా ఆ మాంసపు గుండెలుగా మార్చినైనా నీకు మహిమార్థకరంగా జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన, ఎవరైతే నాయన నీ మాటలు శ్రద్ధగా వింటున్నారో, ఎవరైతే నీ యందు నమ్మిక ఉంచుంటున్నారో, ఎవరైతే నీ కృప కొరకు ఎదురు చూస్తున్నారో వారందరి జీవితాలను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ మీరు ఇచ్చే జీవంలోనికి ఆ నిత్య జీవంలోనికి ప్రవేశించినట్లుగా ప్రభా మంచి నాయన నీ నామాన్ని మహిమపరిచే విధంగా మంచి జీవితాన్ని కలిగి అనేకులకు నాయన ప్రభా సాదృశ్యకరంగా నీ నామాన్ని మహిమపరిచేటువంటి బిడ్డలుగా ఉండటకు ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించమని, ఏ కుటుంబంలో ఏ కొరత ఉందో, ఏ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏ బాధ ఉందో మీకు తెలుసు ప్రభా, అవన్నీ తీర్చి నిజముగా మొరపెట్టి వాడు నీ ద్వారా నాయన ఆ విడుదల పొందుకునే కృపను అనుగ్రహించమని, ఇప్పుడు ఇబ్బందుల్లో ఉండే వారందరికీ నాయన మీ నామంలో యేసు నామంలో విడుదల కలుగును గాక. గొప్ప ఆనందంతో నింపబడి మరలా మీ చిత్తమైతే మేము కలుసుకునే పర్యంతరము మీ కృపాక్షేమములు మా అందరితో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి వారు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడుగా ఉన్నది గాక. మంచి సమరుడిగా ఉందాము, దేవుని నామాన్ని మహిమపడతాము. మంచి పొరుగువాడి యొక్క లక్షణాలను మనము ఈరోజు విన్నటువంటి వాక్యం ద్వారా మనం తెలుసుకుని అలాగే జీవిద్దాము. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అనేకులకు మన యొక్క దేవుని రాజ్యాన్ని కట్టుకు ప్రోత్సహించండి. మనమందరం ప్రోత్సహించబడదాము. సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి. మరలా మనం కలుసుకునే పర్యంతరము ఆయన కాపుదల భద్రతా క్షేమము మనకు తోడుగా ఉండదు గాక. షాలోమ్.